యూరోప్ అగ్నిగుండంలా మారింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడగాలులతో అల్లాడిపోతోంది. హీట్ వేవ్ దెబ్బకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జర్మనీ, ఫ్రాన్స్ నుంచి ఇటలీ, స్పెయిన్, పోలాండ్, చెక్ రిపబ్లిక్ వరకు అత్యధిక ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. వేడి తీవ్రతకు జూన్ 21 నుంచి యూరోప్ వ్యాప్తంగా 1300 మంది చనిపోయారు. తీవ్రమైన వేడికి రోడ్లు కూడా కరిగిపోతున్నాయి. జర్మనీలో రైల్వే ట్రాక్లు సైతం మెల్ట్ అవుతున్నాయి. హీట్ వేవ్ కు అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఒకటి ఫ్రాన్స్. పారిస్ తీవ్రమైన వేడి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వేడి సంబంధిత పరిస్థితుల కారణంగా 1000 మంది వరకు మరణించారని నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రాన్స్లో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను టచ్ చేస్తున్నాయి. అతిసారం, అలసట, వడదెబ్బ వంటి కేసులు పెరగడంతో హాస్పిటల్స్, అత్యవసర సేవల విభాగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇటలీ, స్పెయిన్లో వేడికి రోడ్లు సైతం పగుళ్లు ఏర్పడుతున్నాయి. వడగాలులు తీవ్రం కావడంతో జర్మనీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనేక చోట్ల ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటాయి. దేశంలోని అత్యధిక ఉష్ణోగ్రత డ్రువెడ్జ్ వద్ద 41.5 డిగ్రీలు నమోదైంది. పోలాండ్, చెక్ రిపబ్లిక్ టెంపరేచర్స్ 40 డిగ్రీలు దాటేశాయి. హీట్ వేవ్ ఎఫెక్ట్తో యూరోపియన్ కంట్రీస్లో జనజీవనం, ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాలపై ప్రభావం కనిపిస్తోంది. అవసరమైతే తప్ప బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్తో యూరోప్ అత్యధికంగా ప్రభావితమవుతోందన్న ఐక్యరాజ్య సమితి భూమి మీద వేగంగా వేడెక్కే ఖండంగా యూరోప్ను పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.